రాబోదులు నీకు మంచి భవిష్యత్తు ఉండేది అన్నాడు యేసన్నాను. ఎందుకంటే ఆయన మీటింగ్కి వెళ్ళి ఒకసారి 3 గంటలకు వస్తాడు, తెల్లవారు 4 గంటలకు వస్తాడు, ఒకసారి 5 గంటలకు వస్తాడు. మేము రాత్రంతా పని చేస్తుంటే ఏదో పని. ఆయన ఏ టైంలో వచ్చినా నేను పని చేస్తుంటా. ఒకసారి పెయింట్లు వేస్తుంటా, ఒకసారి గోళ్ళకి గాళ్ళు కొడతా ఉన్నా కరెంట్ పైపులు వేయాలని. ఆయన వచ్చినప్పుడు ఇంకోసారి కంకర బస్త ఎత్తుకొని మెట్లు ఎక్కుతున్నా, ఒకసారి కంకర కలుపుతున్నాను నేను నైటు లైట్లు కట్టుకొని, ఒకసారి వాల్ పోస్టులు వేస్తున్నాం. 4 సార్లు చూశాడు. ఒక మాట అడిగాడు, ఏం పేరు నీ పేరు అన్నాడు. జాన్ పీటర్ అన్నా అన్నాను. ఏ ఊరి నుంచి సేవకు వచ్చావు? చిలకలూరిపేట అన్నా అన్నాను. అనంగానే ఒక మాట అన్నాడు, నాకు ఆశ్చర్యం వేసింది. చిలకలూరిపేట సంఘంలో జయమ సిస్టర్ తెలుసా నీకు విశ్వాసి అన్నాడు. అనగానే నేను అన్నాను, ఆవిడ మా సొంత అక్క అన్నా అన్నాను. అనగానే ఏమన్నాడు తెలుసా, నువ్వు జయము తమ్ముడువా? అక్కలాగా మంచి సాక్షి సంపాదించుకోవాలి అన్నాడు. యేసన్న చెప్పాడు. పరిశుద్ధమైన స్థలం నిలబడి చెబుతున్న అబద్ధం చెప్పిన శాపం. చాలా సంతోషించాడు. నీవు పరిచర్య చేస్తున్నప్పుడు నేను గమనించాను, ఇవన్నీ నీకు వచ్చా ముందే అన్నాడు. నాకు రావన్నా అన్నాను. మరి ఎలా చేస్తున్నాను అన్నాడు. ప్రార్థన చేసుకుంటానన్నా, దేవుడు కృపణిస్తున్నాడు, చేస్తున్నానన్నా అన్న. అప్పుడు అన్న నవ్వి యేసన్న అన్నాడు, నమ్మకంగా చేస్తున్నావు, చెయ్యి, రాబోతున్నల్ల దేవుడు నిన్ను బహుగా దీవిస్తాడు అన్నాడు. ఆమె అన్న అభిషేకం లేదన్నా ప్రార్థన చేయండి అన్న. మోకరించా, ప్రార్థన చేసి నీకు అతి త్వరలో మంచి అభిషేకం ఇస్తాడు అన్నాడు. శుక్రవారం ఆ రోజు ప్రార్థన చేశాడు. నెక్స్ట్ శనివారమే నేను అభిషేకం పొందుకున్నాను. నమ్మకస్తులకు మెండైన దీవెనలు.